ఎన్నికలకు సంబంధించి నిన్న రఘునందన్ రావు గూడెం మైపాలరెడ్డి ఒకే కారులో పోయి ఓటేసిరు. దాని గురించి మీరు గతంలో చెప్పారు, ఇది మొదటి అడుగు అన్నారు వాళ్ళిద్దరు కలయికకు. మీరు ఒక్క దగ్గర కాదు బ్రదర్, చాలా చోట్ల కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీ హాజరవ్వలేదు, నారాయణపేటలో హాజరవ్వలేదు, అనేక చోట్ల ఈ రాష్ట్రంలో బీజేపీకి అంతర్గతంగా సహకరించి బీజేపీకి అంతో ఇంతో ఒకటో రెండో చైర్మన్లు వచ్చినాయంటే ఇలా బీఆర్ఎస్ దయతో వచ్చినాయి తప్పితే డైరెక్ట్గా రాలే. నారాయణపేటలో వైస్ చైర్మన్ జాగృతి అభ్యర్థులకు ఇస్తామంటే పైన బీఆర్ఎస్ అధిష్టానం నుండి బీజేపీ అధిష్టానం నుండి ఫోన్ వచ్చిందని చెప్పి ఎన్నికలకు సంబంధించి నిన్న రఘునందన్ రావు గూడెం మైపాలరెడ్డి ఒకే కారులో పోయి ఓటేసిరు. దాని గురించి మీరు గతంలో చెప్పారు, ఇది మొదటి అడుగు అన్నారు వాళ్ళిద్దరు కలయికకు. మీరు ఒక్క దగ్గర కాదు బ్రదర్, చాలా చోట్ల కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీ హాజరవ్వలేదు, నారాయణపేటలో హాజరవ్వలేదు, అనేక చోట్ల ఈ రాష్ట్రంలో బీజేపీకి అంతర్గతంగా సహకరించి బీజేపీకి అంతో ఇంతో ఒకటో రెండో చైర్మన్లు వచ్చినాయంటే ఇలా బీఆర్ఎస్ దయతో వచ్చినాయి తప్పితే డైరెక్ట్గా రాలే. నారాయణపేటలో వైస్ చైర్మన్ జాగృతి అభ్యర్థులకు ఇస్తామంటే పైన బీఆర్ఎస్ అధిష్టానం నుండి బీజేపీ అధిష్టానం నుండి ఫోన్ వచ్చిందని చెప్పి